నమస్తే, గాంధీ భవన్ లో ఉన్నాం. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరో నెల రోజులు, 2 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి టికెట్ ఇవ్వాలన్న దాంట్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎట్లా అయితే అప్లికేషన్స్ స్వీకరించారో ఇప్పుడు కూడా అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు. సో అప్లికేషన్స్ ని ఫిల్టర్ చేసి మళ్ళీ వాళ్ళు సెంట్రల్ హైకమాండ్ పంపించి అక్కడ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని ప్రకటించే అవకాశం ఉన్నది. సో ఇవాళ 5 గంటలకి సమయం క్లోజ్ అయిపోతుంది. ఇంకొక అరగంట ఇవాళనే కదా లాస్ట్. సో ఇంకొక అరగంటలో ఇది క్లోజ్ కాబోతున్నది. సో కౌంటర్ దగ్గర నేను ఉన్నా. ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని పైసలు వచ్చినాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే నమస్తే. ఎన్ని వచ్చినాయి అప్లికేషన్లు ఇప్పటిదాకా? ఈ రోజు వరకు 280 వరకు వచ్చినాయి అన్న. వాళ్ళు ఒక్కరోజు 280? ఈ రోజు 140 వరకు వచ్చింది. ఓకే. నిన్న ఒక 140 వచ్చింది. ఓకే. ఇవాళ లాస్ట్ డేట్ కదా? లాస్ట్ డేట్ 6 o'clock వరకు. సో 6కి లాస్ట్. సో ఓకే. సో ఏ జిల్లాల నుంచి ఎక్కువ వచ్చినాయి, ఏ నియోజకవర్గాలు? బేసిక్గా మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, రిజర్వ్ కాన్స్టిట్యున్సీలలో బాగా ఎక్కువ వచ్చినాయి. రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ వచ్చినాయి. ఓకే. ఇక అన్ని వేరే జాగాలు కూడా బాగానే వచ్చినాయి అండి. సికింద్రాబాద్ బాగానే వచ్చినాయి, మళ్ళీ ఖమ్మం, ఓకే. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి. సో ఇప్పుడు అందరికి టికెట్ వచ్చే అవకాశం లేదు కదా. ఇప్పుడు 50,000 కట్టాలి మిగతా వాళ్ళు అయితే. సో ఎస్సీ ఎస్టీలు అయితే 25,000 కట్టాలి. మరి మా డబ్బులు వేస్ట్ అయితే ఏమో అన్న ఆలోచన ఏమన్నా అనుకుంటలేరు మరి. ఓకే. అందరూ ఓకే. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా తీసుకొచ్చి ఇస్తున్నారు. రాని రాకపోని కానీ మేము ఒక పేరాన్ని ఉంటుందని గుర్తింపు కొరకని ఇస్తున్నారు. మరి ఎట్లా ఖచ్చితంగా అన్ని ప్రొఫార్మా ఫాలో అవ్వాల్సిందేనా? చెక్ ఉండాల్సిందే? చెక్ డీడీ ఉండవచ్చు. డీడీ ఉండాల్సిందే, కంపల్సరీ డీడీ. సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఇప్పటికి ఏమైనా తేడా ఏమైనా ఉందా? ఏంటి అదే ఉత్సాహం, అదే ఇంకా అంతకు ఎక్కువ అయిపోయింది ఈ రోజు. మరి లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు వచ్చి అప్లికేషన్ ఇస్తున్నారా లేకపోతే వాళ్ళ చుట్టాలని ఇస్తున్నారు? బట్టి గారి మెసేజ్ వచ్చింది. ఓకే. రేణుకా చౌదరి మనుషులు వచ్చింది. ఓకే. మన లక్ష్మారెడ్డి వచ్చాడు. చాలా మంది జానారెడ్డి కొడుకు కూడా నేను వచ్చి ఇచ్చిపోయాడు. పెద్ద పెద్ద లీడర్లు ఎవరెవరు అప్లై చేశారు? పెద్ద పెద్ద లీడర్లు అంటే ఇప్పుడు ఈ రోజు మేడం వచ్చింది, అందిని మేడం. ఓకే. శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వచ్చినట్టు. ఓకే. బట్టి భార్య ఖమ్మం ఎంపీయా? ఖమ్మం ఎంపీకి అప్లై చేశారు. చౌదరి గారు. ఓకే. రేణుకా చౌదరి గారు ఖమ్మం ఎంపీకి అప్లై చేసుకున్నారు. ఓకే. అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి అందరూ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. థ్యాంక్ యూ. సో ఓన్లీ ప్రొఫెసర్ వినోద్ సార్ మీరు కూడా అప్లై చేసిరా? వరంగల్ పార్లమెంటా? ఓకే. ఎంత సార్ మీరు 25,000 డీడీ కట్టిరా? 25,000 కట్టారు. కాంగ్రెస్ లో రీసెంట్ గా జాయిన్ అయ్యారా లేకపోతే? జాయిన్ అవుతా. నేను ఎంప్లాయ్ మొన్ననే కదా అన్ని తీసుకున్నాను. బీఆర్ఎస్ అన్ని తీసుకొని పర్మిషన్ వచ్చింది కాబట్టి లేట్ అయింది. అట్లే జాయిన్ అయిపోతా. ముందైతే అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ అన్నారు కాబట్టి ఇవాళ సబ్మిట్ చేసేసిన. ఓకే. మరి 25,000 వేస్ట్ అయితే కానీ పర్లేదు. మా ప్రజలంతా కాంగ్రెస్ వైపు, మీరు కాంగ్రెస్ పోయారా సార్, మీరు తెచ్చుకుని టికెట్ తెచ్చుకుంటే గెలుస్తారని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఎటువైపు ఉంటే మనం అటువైపు ఉండాలి. ఖచ్చితంగా ఇవాళ ప్రజలు కాంగ్రెస్ కోరుకుంటున్నారు. 100% కాంగ్రెస్ ను ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి అలాంటి వాళ్ళు ఉద్యమకారులు ఉన్నారు. ఎవరైతే ఇవాళ తెలంగాణ కోసం కేసులు ఉద్యమం నడిపిన అన్ని రకాలుగా ఎగ్జిక్యూటివ్ సమాజాన్ని, విద్యావంతుల్ని. కాబట్టి కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి. మాదిగ కమ్యూనిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నాకు హైలీ క్వాలిఫైడ్ ఉద్యమకారుని, మాదిగను ఇవన్నీ కూడా పాతకపోయిన లీడర్లు చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళని కాదని పాతకపోయిన లీడర్ అని ఎవరైనా వాళ్ళు గెలుపు గుర్రాలు అనేదాన్ని ఐడియా తీసుకున్నప్పుడు టికెట్లు కాబట్టి గెలుపు గుర్రాలని చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనకు మెరిట్ అనేది ఇంపార్టెంట్ చాలా. సో కాబట్టి ఏ రకంగా అంతా కంపేర్ చేసినా అకాడమిక్ సైడ్ కానీ, ఉద్యమాల పరంగా కానీ గత 20 ఏళ్ళుగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు. కేసులు తెలంగాణలో సీరియస్ కొట్లాడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర కీలక అవుతుంది. ప్రొఫెసర్ కోదండరామ్ గారి తర్వాత 2nd ప్లేస్ నాది. అట్లాంటి వ్యక్తికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. నన్ను ఎంపీ చేయాలి కాంగ్రెస్ పార్టీ. ఆయన ఉద్యమకారుడిగా, ఏ ఉద్యమకారుడే కదా. సో కాబట్టి ఉద్యమకారులకు అవకాశాలు ఇస్తే మంచిదే కదా. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకో. జాయిన్ అవుతున్నారు పార్టీలో.
ముందే జాయిన్ అయిపోయారా? ఎందుకు డిలే అయింది మరి? అంటే నేను ఏంటంటున్నాను అవన్నీ ప్రాసెస్ అయిపోయేసరికి నిన్న 31st వరకు కూడా ప్రాసెస్ అయింది. ఓకే, అన్ని కూడా నాకు తీసుకోవాలి కదా, ముందు చేయడానికి లేదు కదా. ఉద్యోగం కాబట్టి నేను జాయిన్ పొలిటికల్ పార్టీ జాయిన్ కావడానికి లేదు కదా, ముందే ప్రాసెస్ అంతా అయిపోయింది. కాబట్టి ఇక లాస్ట్ డేట్ అని వాళ్ళకి జాయిన్ అయింది. ఎందుకు మరి వై పార్టీ ఎంచుకుంటున్నారు? మీలాంటి వాళ్ళు బయట ఉండి గట్టి కొట్లాడాలి కదా. పవర్లో ఉన్న పార్టీ అంటే ఇవాళ ప్రజాస్వామ్యం ప్రమాదాలు అయిపోయింది. రాజ్యాంగం అనేది నిర్వీర్యం అయిపోతుంది. ఒకవైపు రాజ్యాంగము, మరొక ప్రజాస్వామ్యం, ఈ రెండింటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మేధావులు మా పైన ఉంది. ప్రజాస్వామ్యం రాజ్యాంగం చాలా గొప్పది, వ్యక్తులు కాదు. సో వాటిని కాపాడుకోవాలంటే దాని మీద అవగాహన వాళ్ళు ఒక డేన్ గా పనిచేశాను. ఈ దేశంలో రాజ్యాంగం అంటే ఏంటిది, దాని విలువ ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఈ ప్రస్తుత తరుణంలో ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం రాజ్యాంగం రద్దు చేస్తూ ఆ ప్రజాస్వామ్య విలువలను పతనం చేస్తున్న క్రమంలో నాలాంటి వాడి అవసరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవాళ ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగం రక్షిస్తాయి. కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో కూకట్పల్లి నుంచి గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పోటీ చేశారు అండ్ ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అడుగుతున్నట్టున్నారు, అంతేనా? ఏదన్నా వేరేనా? మల్కాజ్గిరి. సో మరి మీరు 50,000 కావచ్చు. మీరు ఇప్పుడు అప్లై చేసిన అమౌంట్ ఫీజు ఎంత? 50,000. 50,000 అటేనా? ఇటు టికెట్ వచ్చే అవకాశం ఉందా? నమ్మకం ఉందా ఏమైనా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంది ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా వేస్ట్ అయినా మంచి అయినా మా పార్టీ కదా. కనుక నాకు ఒక మంది మధ్య కూకట్పల్లి నుంచి బీఫామ్ ఇచ్చి బ్రహ్మాండంగా పోటీ చేసే అవకాశం కూడా నాకు ఇచ్చారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించి అక్కడ నా ఇది బలం కూడా నిరూపించుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా వచ్చింది. చాలా మంది మేధావులు, ప్రొఫెసర్స్, ఎంతో మంది పెద్దలు వాళ్ళ సీట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళ పార్లమెంట్ సీట్లు చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే బీజేపీ యొక్క అరాచకత్వాన్ని ఆపాలంటే నెక్స్ట్ కాంగ్రెస్ రావాలి. కాబట్టి వాళ్ళ మేధావులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. కాబట్టి అదే క్రమంలో నేను కూడా ఇక్కడ వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం మీరు గెలవలేదు కదా, మల్కాజ్గిరి ఒక్క సీట్ రాలేదు మీకు పార్లమెంట్ పరిధిలో. అంటే ఇప్పుడేం పార్లమెంట్ వస్తుంది? ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువ మంది కోరుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరి వారి సారథ్యంలో మేము అందరం నడవడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ ఆదేశాలను శిరసావహించి రేవంత్ రెడ్డి అని ఏం చెప్తే అది చేయడానికి మీరు అప్లై చేశారా? సికింద్రాబాద్ అంజయ్ గారు ఎంత డీడీ కట్టారు మీరు? 50,000 డీడీ. 50,000 పార్టీ ఇస్తుందా టికెట్? ఇందిరాగాంధీ టోపీ పెట్టింది సీనియర్ నాయకులు. 50,000 ఉంటాయా పోతుందని ఆలోచించాలి. పార్టీ కోసం, సిద్ధాంతాల కోసం, నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఇందిరాగాంధీ నుంచి మేము పనిచేస్తున్నాము. ట్రేడ్ యూనియన్ లో అంజయ్ గారు కానీ, పీజరాజు నిరంతరం కార్మికుల కోసం పనిచేసిన నాయకులు, ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో గణనీయమైన ఓటు బ్యాంక్ ఉన్నది. ఇప్పుడు ఏటికి ఏది అడుగుతున్నారు మీరు? సికింద్రాబాద్ నుంచి ట్రేడ్ యూనియన్ తరఫున ఎవరికైనా మేము తిరుమల చేసినాము. నా పేరు తన్నీరి ఆదాయ, నల్గొండ నాది. సికింద్రాబాద్ నుంచి మొట్టమొదటిసారిగా మాకు అవకాశం కల్పించి అంజయ్ గారి కుటుంబంలో ఇంకా మళ్ళా కూడా ఉనికి తేవాలని, అంజయ్ గారి ఆశయాలు పనిచేయాలని నేను కోరుతూ అప్లై చేసినాను. కాంగ్రెస్ పార్టీకి నిరంతరం సో ఆ ఐడియాలజీతో మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఇంతకాలం రామోహన్ గారు ఏం నడుస్తా ఉన్నది? సో హడావుడు అయితే కనబడుతున్నది ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగానే. సో ఈసారి మీకు అంత ఈజీయా? సరే బీఆర్ఎస్ పోటీలో అంత లేకపోయినా బీజేపీ రూపంలో మీకు గట్టి పోటీని ఎదురయ్యేలా కనబడుతున్నది. అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ ఉన్నది. అంటే బీఆర్ఎస్ టోటల్ గా ఇర్రెలెవెంట్ గా అయింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు ప్రజల పక్షం తీసుకొని ప్రశ్నిస్తున్న పాపాన్ని ఎప్పుడు పోలేదు. అంటే పైపెచ్చి వాళ్ళ పాపాల చిట్ట అనేటటువంటి రోజుకి ఒకటి బయటకు వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ మీద సింపతీస్ క్యారీ అయ్యేటటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు. కానీ మీరు అన్నట్టుగా నిజంగానే ఈరోజు అంటే కేంద్రం లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇవి ప్రధానంగా జాతీయ పార్టీల మధ్యనే పోటీ నెలకొంటుంది. అంతే. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటున్నటువంటి అడ్వాంటేజ్ ఒక పక్కన తీసుకుంటే, బీజేపీ 2 టర్మ్లు ఉంది, 3వ టర్మ్ కూడా ఎట్లాంటివి లేవు కదా అనేటటువంటి ఒక ఫేక్ ప్రాపగండా ఏదైతే జనాలకు తీసుకొని వచ్చిందో, రీసెంట్ టెంపుల్ రాజకీయం గిట్ట ఇవన్నీ చేసుకున్నట్టు చేస్తే ఆ ఇంకల్కేషన్ అనేటటువంటి దాని మీద మనం కట్టెలు చేసుకుంటాం. సో ఆ అంశాలల్లో
అందుకనే నేను కూడా ఈ రోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మీరు అప్లై చేసినా చేసిన 50,000 అంటే అది పార్టీ నిర్ణయించినటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా పే చేసి మరి దాంట్లో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అడుగుతున్నాం. ఓకే, సికింద్రాబాద్ పార్లమెంట్ లో చాలా మంది ఉన్నట్టున్నారు. హైదరాబాద్ లో ఏమైనా బేస్ కనబడుతున్నదా మీకు? అంటే పోయినసారి మొత్తం బీఆర్ఎస్ స్వీప్ చేసింది, కొంత బీజేపీ ప్రభావం కనిపించింది, మీరు ఎక్కడ? సో ఖచ్చితంగా పోయినసారి బీఆర్ఎస్ ప్రభావం కనిపించింది. పోయినసారి బీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ ఎక్కడ లేదనేటటువంటి దాని యొక్క దృష్టిలో ప్రజలు ఉండే. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా హైదరాబాద్ పరిసరాలు గిట్ట మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోయినా అరే కాంగ్రెస్ పార్టీ వస్తలేదేమో అనేటటువంటి ఒక ఫీలింగ్ వల్ల జనాలు ఉండే. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు వారి యొక్క ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దాన్ని మార్పుడు అయితే జరిగింది. మనం క్షేత్రస్థాయిలో కూడా చూస్తా ఉన్నాం కదా. మరీ ముఖ్యంగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీని మీరు క్రితం గిట ఈ రోజు ఉంటున్నటువంటి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ పోటీని కూడా మనం గిట్ట కంపేర్ చేసుకుంటే అప్పుడు కూడా మల్కాజ్గిరి టైంలో ఒక సీట్ కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. కానీ ఎంపీ స్థానానికి వచ్చేసరికల్లా మరి కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచింది. సేమ్ అట్లనే ఈసారి కూడా జాతీయ పార్టీలో ఒక పక్క ఏది బడుల గురించి లేకపోతే భవిష్యత్తు గురించి మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలన్నా, లేకపోతే విషము విద్వేషం ప్రబల్పిస్తున్నటువంటి బీజేపీ కావాలన్నా అనేటటువంటి లైన్స్ తోటి పోకుండా కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు లెక్క ఉంటున్నటువంటి కిషన్ రెడ్డి మీదనే రేపు కేంద్ర సహాయ మంత్రి లెక్క ఉండకుండా రాష్ట్రానికి సహాయం ఏం చేయకుండా ఈరోజు వాళ్ళు చేసినటువంటి మోసాలను ఎండగట్టేటటువంటి ఒక అవకాశము యువతకి. ఎవరెవరు సీనియర్ లీడర్లు అప్లై చేశారు ఇంతవరకు ఎంపీ? ఇప్పటికి సికింద్రాబాద్ నుంచి అయితే సీనియర్ లీడర్లు అనేటోళ్ళు ఎవరు లేరు. మిగతా అప్లై చేసిన వాళ్ళు కూడా యంగ్స్టర్స్ అప్లై చేసినట్టుగా ఉంది. అటు అనిల్ కుమార్ యాదవ్ గారు అని, తర్వాత మిగతా కొన్ని పేర్లు కూడా అంటే పార్టీలో ముందు నుంచి ఉండి యాక్టివ్ ఉంటున్నటువంటి వాళ్ళలో కేవలం అనిల్ గారి పేరు ఒకటి మాత్రమే, మిగతా ఎవరు కూడా అంతగా. ఓవరాల్ ఎవరెవరు అప్లై చేశారు? ఓవరాల్ గా 17 ఎంపీల్లో ఎవరెవరు మెయిన్ లీడర్స్ అప్లై చేశారు? మెయిన్ లీడర్స్ అని అంటే చూడండి, ఈ రోజు ఇందాకనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సతీమణి నందిని గారు కూడా వచ్చిండ్రు. సో అట్లనే ఖమ్మంకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా మనం చూసాం. మంత్రి గారి యొక్క సోదరులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎక్కువ శాతం ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఎక్కడైతే పూర్తి స్థాయి మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉందో అక్కడ ప్రధానంగా మాత్రం పోటీ ఉన్నతమైనటువంటి టికెట్లు వస్తాయా లేదా బయట వాళ్ళు వచ్చి ఆ టికెట్ ఎత్తుకపోతారా? ఖచ్చితంగా అదే జరిగింది కదా చాలా నియోజకవర్గాలు. అంటే లాస్ట్ మూమెంట్ లో పార్టీలు మారి వస్తున్నటువంటిది ఒకవేళ గెలిపే జయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అది 100% ఎవరైనా, అది మేమైనా ఇంకోరైనా ఎవరైనా నిజంగా గెలిచేటటువంటి గుర్రం లెక్క ఉంటున్నటువంటి వ్యక్తి వచ్చి ఖచ్చితంగా మనం గెలుస్తాం అనుకుంటున్నప్పుడు నిజంగా అభ్యర్థులు లెక్క ఉంటున్నటువంటి కార్యకర్తలు కూడా పార్టీ జెండా ఫస్ట్ గెలవాలి. తద్వారా ప్యారలల్ గా ఎవరైతే అభ్యర్థులు లెక్క ఉన్నారో వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలనేటటువంటి వినతులు మేము చేసుకుంటాం. సో ఖచ్చితంగా ఆ యొక్క ముందు చూపుతోటే పార్టీ ముందుకు పోతుంది మాకు నమ్మకం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎక్కడ? పెద్దపల్లి పార్లమెంట్. ఓకే, ఎస్సీ రిజర్వ్డ్ కదా? అవునండి, ఎస్సీ రిజర్వ్డ్. పెద్దపల్లి పార్లమెంట్ లో 3 లక్షల ఓట్ బ్యాంక్ ఉంటుంది మరి. నేతకాని సామాజిక వర్గం మరి ఏదైతే నేతకాని ఉన్నదో ఆ నేతకాని సామాజిక వర్గానికి తెలంగాణ ప్రాంతంలో ఏదైతే 19 టికెట్లలో మాదిగ సోదరులకు 10 ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే టికెట్లు. మాల సోదరులకు 9 ఇవ్వడం జరిగింది. నేతకాని సోదరికి అత్యధిక సాంద్రత ఉన్న నేతకాని, తర్వాత అది నది గోదావరి పరివాహక ప్రాంతంలో మా నేతకాని జాతి అనేది ఎక్కువ శాతం ఉంటా ఉంటది. ఈ 3 లక్షల ఓటు బ్యాంక్ ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ లో మాకు అవకాశం కల్పించాలనే విధంగా మేము ఉన్నాము. అదే విధంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఉన్నారో మా నేతకాని సామాజిక వర్గానికి అన్యాయం చేసిన విధంగా మేము భావిస్తా ఉన్నాము. అదే విధంగా మా యువత మొత్తం కూడా ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ లో పరిశ్రమలు కావాలి, కానీ పెద్దపల్లిలో కాంటాక్ట్ చేసే వాళ్ళకు పరిశ్రమలు ఉండకూడదని మా ఆకాంక్ష. ఎందుకంటే అక్కడ నిర్వీర్యం అయిపోతుంది పెద్దపల్లి, అక్కడ ఉన్న యువత నిర్వీర్యం అవుతా ఉన్నది. కనీసం కుటీర పరిశ్రమలు కూడా లేని సందర్భము, కానీ అక్కడున్న వాళ్ళకు మాత్రం పరిశ్రమలు. వివేక్ గారి అబ్బాయికి టికెట్ అని అంటున్నారు కదా, అది కూడా ఉన్నది. డెఫినెట్ గా పార్టీ ఎవరికి ఇచ్చినా మేము స్వాగతిస్తాం, అందులో తప్పేం లేదు. ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా పార్టీ ఎవరికి ఇచ్చినా మేము 100% దానికి కట్టుబడి ఉంటాం. దానికి మీరు పోటీ చేస్తున్నారా? మాజీ సమితి ప్రెసిడెంట్ మా బాబు యువతకి ఇవ్వాలని నేను 1981 నుంచి 86 దాకా నేను సమితి ప్రెసిడెంట్ చేసిన, అనేక కార్యక్రమాలు చేసిన. మాదేపూర్ ఏరియాలో ఎవరిని అడిగినా మాజీ సమితి ప్రెసిడెంట్ ప్రేమానందం గారు చేసిన పనులు ఏంటి అంటే చెప్పగలుగుతారు. నా పేరుట చాలా ఊర్లు కూడా ప్రేమ్ నగర్ అని పెట్టుకున్నారు. పెద్దపల్లి మంతెని కాన్స్టిట్యున్సీలో అప్పుడు సాయిబాబా గారు ప్రెస్ రిపోర్టర్ వీళ్ళందరూ టీముని తీసుకుపోయిన అక్కడికి ముకునూరు, నీలంపల్లి, ఇచ్చంపల్లి చూపించడానికి. వాళ్ళందరూ చూసి చాలా ఆశ్చర్యపోయింది ఆ వర్క్స్ చూసి. అన్రీచ్డ్ విలేజెస్ కూడా మేము ఎలక్ట్రిఫికేషన్, బోర్ బావులు, ఐడిసి బోర్లు, ఎన్టీ రామారావును కూడా మా పార్టీ కాకుండా కానీ మేము పిలిచి
నిమ్మగూడెం పిలిచి అక్కడ ప్రోగ్రామ్ పెట్టి ఎలక్ట్రిఫికేషన్ వర్క్. మరి మీ అబ్బాయికి ఇప్పుడు టికెట్ వచ్చినట్టుందా మరి? ఇక దేవుని దయ, అది దేవుని దయ, ప్రజల ఆశీర్వాదం. ఓకే, మేమైతే కోరుకుంటాం నేత కాని వాళ్ళకు తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన ప్రకారము యవనస్తులకు, శ్రీధర్ బాబును రేవంత్ రెడ్డి గారు యవనస్తుల గురించి చాలా ప్రాధాన్యపడుతున్నారు. మేము కూడా ఒక ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి మాకు ఇస్తారని థ్యాంక్ యూ. ఏందన్నా? ఏంది ఆలేరు భువనగిరి పార్లమెంట్? ఏం పేరు మీ పేరు? ఉపేందర్ రెడ్డి. మరి అక్కడ బీసీలకు టికెట్లు ఇవ్వాలంటారు కదా, ఎవరికి ఇచ్చినా ఓకేనా? మరి ఎట్లా ఇప్పుడు భువనగిరి అంటే మీరు కాదు ఇప్పుడు మీరు భువనగిరి అంటే మీరు కోమటిరెడ్డి వర్గమా లేకపోతే ఏ వర్గం మీది? అందరి వర్గం. ఓకే, ఏం ఇబ్బంది లేదు, అందరు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి కదా. అందరు చేసుకున్నా అందరి అభిప్రాయం మేరకే నేను ఇస్తున్నా ఈరోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చాలా ఎదురు చూస్తుంది. 6 గ్యారెంటీ అమల్లో తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతున్న భావన ఉన్నది. మొన్న గెలిపించారు. ఇప్పుడు కూడా దేశంలో మరి సెక్యులర్ కంట్రీ మనుగడ సాధించాలంటే ప్రజాస్వామ్యంలో మరి ప్రపంచ దేశాల్లో మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అందులో అన్ని కుల మత పార్టీలు విభిన్న ధోరణిలో ఉన్న పార్టీలు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అన్ని కలుపుకొని చేసే. ఇప్పుడు భువనగిరిలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎంతవరకు? 100% ఉంది కాంగ్రెస్. ఓకే, చెప్పండి. ఓకే, ఇంకా మిగతా విషయాలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఈసారి తప్పకుండా సోనియా గాంధీ త్యాగం చేసినందుకు, తెలంగాణ ఇచ్చినందుకు, మొన్న ఏ రకంగానైతే కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చిండ్రో రేవంత్ అన్న నాయకత్వంలో, ఇప్పుడు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి అమ్మ సోనియమ్మ తల్లి రేవంత్ మన భారత్ జోడో యాత్ర అన్న రాహుల్ గాంధీ గారు కానీ ఇంకెవరైనా చాలా కష్టపడుతున్న కార్యకర్తలు చాలా కాంగ్రెస్ పార్టీ. అక్కడ చాలా మంది టికెట్స్ అడుగుతున్నట్టున్నారు కదా, కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి మాకు మా వైఫ్ కి ఇవ్వండి అని ఆయన అడుగుతున్నట్టున్నారు. ఎమ్మెల్యే డాటర్ సంథింగ్ ఎవరు అడుగుతున్నట్టున్నారు. ఇలా చాలా మంది అడుగుతున్నట్టున్నారు కదా, మరి మీ దాకా వస్తుందా? గత 3 అసెంబ్లీ స్థానాల నుంచి మేము పోటీకి దరఖాస్తు పెట్టుకున్నాం. డి శ్రీనివాస్ గారు 2 సార్లు, ఇప్పుడు ఒకసారి. మాకు 3 సార్లు అవకాశం ఇవ్వలేదు. తప్పకుండా ఈ పార్లమెంట్ లో మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ప్రజా సేవ చేసాం, లైంగికం సేవ చేసాం, ఆర్థికంగా సామాజిక సేవలు చేస్తున్నాం. తప్పకుండా మాకు అవకాశం ఉన్నది. ఇవాళ అవకాశం చేయకపోతే చాలా పార్టీ మీద మేము కూడా ఎక్స్పీరియన్స్ 45 ఏళ్ళ సంది మా వయసు అయిపోతుంది, 70 సంవత్సరాలకు వచ్చాయి కాబట్టి తప్పకుండా ఆశిస్తున్నా. తప్పకుండా పెద్దలు జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ తప్పకుండా కాంగ్రెస్ కు మనం టికెట్ ఇస్తారని చెప్పి ఆశ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఏందన్న ఎడ్యుకేషన్? నువ్వు అడ్వకేట్ అన్న? మీరు ఏంది, ఏం పేరు అన్న మీ పేరు? ఓకే, మీరు ఎందుకు ఇప్పుడు 25,000 కట్టిపుట్టిగా వేసిరా మీరు? మీరు కాంగ్రెస్ పార్టీ లీడరా? అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా గత 3 సంవత్సరాలు 3 తరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మా అమ్మ నాన్న నుంచి అందరూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సేవా కార్యక్రమం చేశారన్న. అందులో భాగంగా నేను ఉమ్మడి ఏదైతే మహబూబాద్ మరియు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఉందో అక్కడ బోరిందండ అనే ఒక చిన్న గ్రామంలో, అది కొత్తగూడెం కాన్స్టిట్యూషన్ పుట్టిన మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా లమ్మాడున్న సమాజ వర్గం అది ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో ఆ ఏరియా నుంచి వచ్చిన మనిషినా నేను. కాదన్న, ఇప్పుడు వాళ్ళందరినీ కాదని నీకు టికెట్ వస్తుందా? వస్తుందన్న, ఎందుకు రాదన్న? గత 75 సంవత్సరాల నుంచి గత 75 సంవత్సరాల నుంచి చాలా పార్టీ నుంచి చాలా మంది వ్యక్తులు పోటీ చేశారు. కానీ ఏ నియోజకవర్గం కూడా ఇప్పటిదాకా ప్రజలు చెప్పుకునే విధంగా అభివృద్ధి అయితే చెందినది లేదన్న, చెందిన దాకలేవు. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ. మాట్లాడదాం. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థుల విషయంలో వాళ్ళందరూ అప్లై చేసుకుంటున్నారు. గాంధీ భవన్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. 6 గంటల దాకా ఈ అప్లికేషన్ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. దాదాపు 300 పైన అప్లికేషన్స్ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.